హే హలో ఆల్, ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను 20 కిలోల బిర్యానీ 5 నిమిషాల్లో ఎలా చేశారో చూపిస్తాను. మా హాస్టల్లో అయితే ఎవ్రీ సండే బిర్యానీ కుక్ చేస్తారు. దానికోసం ఏంటంటే 6 కిలో మసాలా దినుసులు తీసుకోవాలి. ఈ 6 కిలో మసాలా దినుసులు ఏంటంటే చెక్క, లవంగం, బిర్యానీ లీఫ్ ఇవన్నీ కూడా తీసేసుకొని మా హాస్టల్లో బిర్యానీ చేయడం కోసం 2 దబరాలు పెట్టారు. ఒక్కో దాంట్లో లైక్ 10 kg రైస్ అని అనుకోవచ్చు. సో ఫస్ట్ మన గిన్నెలో ఒక ½ లీటర్ ఆయిల్ పోసేసి ఈ మసాలా దినుసులన్నీ యాడ్ చేసి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా కాసేపు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై చేసేటప్పుడు స్మెల్ అయితే సూపర్ ఉండబ్బా. ఆ తర్వాత అయితే మామూలు కొత్తిమీర ముందుగానే యాడ్ చేసేసారు. ఎందుకంటే కొత్తిమీర ముందుగానే యాడ్ చేస్తే ఆ మసాలా దినుసులకి ఆ ఫ్లేవర్ బట్టి టేస్ట్ సూపర్ ఉంటుందంట. ఆ తర్వాత అయితే కట్ చేసుకుని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఆ ఆయిల్ అండ్ మసాలా స్పైసెస్లో యాడ్ చేసి మంచిగా ఫ్రై చేశారు. మా వాళ్ళు ఏంటంటే రెండిట్లో కూడా సైమల్టేనియస్గా యాడ్ చేస్తున్నారు. అంటే 2 గిన్నెల్లో ఈచ్ గిన్నెలో 10 kg బిర్యానీ అని చెప్పచ్చు. సో ఈ కట్ చేసిన టొమాటోస్ని చూసారా ఎంత మంచిగా యాడ్ చేసేసామో. సో రెండిట్లో కూడా మధ్యలో గంట పెట్టి తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది ఫ్రెండ్స్. సో చూసుకుంటూ ఉండండి. సో ఈ రెండు కూడా మంచిగా ఫ్రై అయ్యాక రెండిట్లో కూడా పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాము. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయగానే గుమ అయితే వచ్చింది, మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది స్మెల్. సో ఆ తర్వాత అయితే ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు చాలామంది హాస్టల్లో వాళ్ళు పైకి వచ్చి కింద చూస్తూ ఉన్నారనమాట. బిర్యానీ రెడీ అవుతుంది, సూపర్ ఉండబోతుందని. సో ఆ అల్లం పేస్ట్ యాడ్ చేసినప్పుడే మనం కొంచెం పసుపు కూడా వేయాలి. ఒక స్పూన్ అని చెప్పచ్చు రెండిట్లో, ఓకేనా. సో మా అంకుల్ వాళ్ళు రెండిట్లో కూడా పసుపు యాడ్ చేసేసి మళ్ళీ నీట్గా ఫ్రై చేసేసారు మొత్తాన్ని కలిసేలాగా. ఆ తర్వాత అయితే రెండిట్లో కలిపి 6 to 7 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేశారు. సో దీంట్లో ఒక 6 స్పూన్స్ అండ్ దాంట్లో ఒక 6 స్పూన్స్ యాడ్ చేశాను కారాన్ని. చూసారు కదా, ఈ కారం యాడ్ చేసినప్పుడు అయితే ముక్కులు పగిలిపోయాయి, అంటే చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట ఫ్లేవర్. ఆ తర్వాత మనం ఒక ½ ప్యాకెట్ పెరుగు తీసుకొని రెండిట్లో కూడా కొంచెం పెరుగు యాడ్ చేసాము. అంటే లైక్ దాంట్లో ఒక 250 ml అండ్ దీంట్లో ఒక 250 ml కర్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రెండిట్లో కూడా కర్డ్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ గంట పెట్టి బాగా తిప్పేసాం. సో నెక్స్ట్ వచ్చేపాటికి మనం ఎసురు అంటాం కదా రైస్కి. సో 1 కప్ ఆఫ్ బిర్యానీ రైస్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ పోసుకోవాలన్నమాట. ఈ రేషియో ఏంటంటే బాస్మతి రైస్కి, ఒకవేళ మీరు నార్మల్ రైస్తో చేసుకుంటే 1 కప్ ఆఫ్ బిర్యానీ రైస్కి 2 cups ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో మా వాళ్ళు ఇలా ఎసురు తీసుకొచ్చి బకెట్స్ ఆఫ్ వాటర్తో పోసేశారు. అంటే మనం 10 డబ్బాలు బిర్యానీ రైస్ అయితే 15 డబ్బాలు వాటర్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కల్లుప్పు వేశారు, ఒక గుప్పెడు రెండిట్లో కూడా వేసేసేసి. చూసారు కదా, ఆ ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గంటతో నీట్గా ఇలా తిప్పేసి దానిపైన మూత పెట్టి క్లోజ్ చేశారు. ఇలా మూత పెట్టి క్లోజ్ చేసేది ఎందుకంటే ఆవిరిపోకుండా ఉంటుంది, అంతవరకు వాటర్ కూడా బాయిల్ అయిపోతుంది. సో ఒక 5 to 10 minutes చాలు. జస్ట్ అలా మూత పెట్టి తీయగానే ఇట్లా బాగా మరిగిపోతున్న దాంట్లో మనం ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీనిలో యాడ్ చేసేసాం. చూసారా ఎంత ఈజీయో. యాక్చువల్లీ వీళ్ళ దగ్గర పెద్ద స్టవ్లు ఉన్నాయి, దానివల్ల కుకింగ్ ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది మనతో కంపేర్ చేస్తే. సో ఇట్లా రెండిట్లో కూడా బాస్మతి రైస్ని పోసేసి మళ్ళీ ఆ పెద్ద గంట తీసుకొని తిప్పుతూ ఉన్నారనమాట. సో రెండిట్లో కూడా అంతే చేస్తున్నారు. రెండిట్లో ఈచ్ 10 kgs, ఒకటి మా హాస్టల్కి ఇంకోటి వేరే హాస్టల్కి పంపిస్తారు. ఆ తర్వాత అయితే అంకుల్ వాళ్ళు ఇలా మూత తీసి చూడగానే 15 minutesకి ఇలా నీట్గా బిర్యానీ కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటారు ఫ్రెండ్స్ మా హాస్టల్ వాళ్ళు. కనుక ఈ రెసిపీ నచ్చినట్టు, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్.